మార్నింగ్ చిల్డ్రన్. టుడే క్లాస్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అమ్మా. ఇంగ్లీష్ క్లాస్లో ఓరల్ స్టార్ట్ చేస్తున్నాను, చూడండి లెటర్స్. ఓకే, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, స్మాల్ ఈ, స్మాల్ ఎఫ్, స్మాల్ జి, స్మాల్ హెచ్, స్మాల్ ఐ, స్మాల్ జే, స్మాల్ కే, స్మాల్ ఎల్, స్మాల్ ఎం, small n, small o, small p, small q, small r, small s, small d, small u, small b, small w, small x, small y, small z. These are letters. A to Z letters వాళ్ళు నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు A to Z words. A for apple, B for ball, C for cat, D for dog, E for egg, F for fan, G for gun, H for hat, I for ice cream, J for jug, K for kite, L for lock, M for mat, N for net, O for ox, P for pot, Q for queen, R for rat, S for sun, T for tree, U for umbrella, V for van, W for watch, X for x-ray, Y for yak, Z for Jew. Okay, these are A to Z words. A to Z words నేర్చుకున్నాం. అలాగే A లెటర్ మీద 4 words, B లెటర్ మీద 4 words, అలా A to J లెటర్స్ వరకు మనం 4 వర్డ్స్ నేర్చుకున్నాం. ఏ వర్డ్స్, బి వర్డ్స్, సి వర్డ్స్. అలాగే టుడే కే వర్డ్స్ నేర్పిస్తాను మీకు. కే లెటర్తో వచ్చే వర్డ్స్, కే వర్డ్స్. ఓకే, కైట్, KITE, కైట్. KEY, కీ. KING, king. ఓకే, నెక్స్ట్ KIT, కిట్. సింపుల్ వర్డ్ అన్నమాట. ఇంకా కంగారు ఉంది, అలా చాలా పెద్ద పెద్ద వర్డ్స్ వస్తాయి. సింపుల్గా KITE, కైట్, KEY, కీ, KING, కింగ్, KIT, కిట్. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఏమొచ్చిందమ్మా? అన్నీ కూడా కే. కే 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 కాబట్టి ఇవి కే వర్డ్స్. కే లెటర్తో వచ్చే వర్డ్స్ని కే వర్డ్స్ అంటాం. కైట్, కీ, కింగ్, కిట్. ఓకే, కైట్ అంటే మీకు ఆల్రెడీ అందరికి నేను పిక్చర్ వేసి కూడా ఐడెంటిఫై పిక్చర్స్లో నేర్పించాను మీకు. కైట్, వాట్ ఈస్ దిస్ పిక్చర్? కైట్. కైట్ మీన్స్ గాలిపటం, కైట్. అలాగే కీ అంటే ఏంటి? తాళం చెవి. కీ. మనం లాక్ వేస్తాం కదా, లాక్లో ఏముంటుంది మనకి? కీ. లాక్లో కీ. కీ పెడితేనే లాక్ అనేది ఓపెన్ అవుతుంది. కీ. కింగ్ అంటే రాజు. కింగ్ మీన్స్ రాజు, రాణి ఉంటారు కదా, రాజు అని అంటాం. కిట్. కిట్ అంటే ఒక ప్యాకేజ్ ఏదైనా కూడా దాన్ని కిట్ అంటాం అన్నమాట. అలాగా KITE, కైట్, KEY, కీ, KING, కింగ్, KIT, కిట్. ఓకేనమ్మా? కే వర్డ్స్. ఏ లెటర్ వర్డ్స్ నేర్చుకున్నాం మనం? కే వర్డ్స్. కైట్, కీ, కింగ్, కిట్. అలాగే కే వర్డ్స్తో మన ఇంట్లో ఏవైనా థింగ్స్ ఉన్నా కూడా, పిక్చర్స్ కనిపించినా కూడా, స్టార్టింగ్ కే లెటర్తో ఏవైనా పిక్చర్స్ కానీ థింగ్స్ కానీ కనిపించాయేమో ఐడెంటిఫై చేయండి. ఓకేనమ్మా? కే వర్డ్స్ నేర్చేసుకున్నాం మనం. నెక్స్ట్ ఆఫ్టర్ లెటర్స్ ఒక 5 or 6 నేర్చుకుందాం. ఓకే, N ఆఫ్టర్, G ఆఫ్టర్, D ఆఫ్టర్, Y ఆఫ్టర్, అలాగే Q ఆఫ్టర్. See all of you, look at the board. N after O, G after H,
Y after Z, Q after R. Say again. Small n after small o. Small g after small h. Small d after small e. Y after Z. Q after R. Okay na? These are after letters. అలాగే నెక్స్ట్ మనం ఐడెంటిఫై ద లెటర్స్ చూడండి. దిస్ లెటర్ P. What is this letter? P. Next letter W. Next letter F. Next letter I. Next letter U. Next letter E. ఈ 6 letters చూడండి ఇక్కడ. E, U, I, F, W, P. P, W, F, I, U, E. E, U, I, F, W, P. Understood all of you? అర్థమైంది ఈ లెటర్స్ ఏమంటారు వీటిని? చూడండి ఒకసారి. P, W, F, I, U, E. ఓకేనా? నేను నేర్పించే విధంగా మీరు నేర్చుకుంటే కంపల్సరీ మీకు ఐడెంటిఫికేషన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం మ్యాథ్స్ క్లాస్లోకి వెళ్దాం. 1 to 40 నెంబర్స్ మనం నేర్చుకున్నాం. ఓకేనా? 1 to 40 నెంబర్స్ మనం నేర్చుకున్నాం. ఓరల్గా రిటర్న్గా కూడా 1 to 40 నెంబర్స్ ఇవాళ రాద్దాం మన బుక్స్లో. 1, read all of you. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1, 0, 10. 1, 0, 10 after 1, 1, 11, 1, 2, 12, 1, 3, 13, 1, 4, 14, 1, 5, 15, 1, 6, 16, 1, 7, 17, 1, 8, 18, 1, 9, 19, 2, 0, 20. 2, 0, 20 after 2, 1, 21, 2, 2, 22, 2, 3, 23, 2, 4, 24, 2, 5, 25, 2, 6, 26, 2, 7, 27, 2, 8, 28, 2, 9, 29, 3, 0, 30. 3, 0, 30 after 3, 1, 31, 3, 2, 32, 3, 3, 33, 3, 4, 34, 3, 5, 35, 3, 6, 36, 3, 7, 37, 3, 8, 38, 3, 9, 39, 4, 0, 40. See all of you. 1, 0, 10, 2, 0, 20, 3, 0, 30, 4, 0, 40. ఇప్పుడు మనం 1 to 20 నెంబర్స్లో ఆఫ్టర్ నెంబర్స్ 1 to 20 నెంబర్స్లో మనం ఆఫ్టర్ నెంబర్స్ నేర్చుకుందాం. ఓకే ఓకే చేయాలి. 5 ఆఫ్టర్ 1, 9, 19 ఆఫ్టర్ 11 after 8 after 17 after అలాగే 1, 4, 14 after. See all of you. 5 after 6, 1, 9, 19 after 2, 0, 20, 1, 1, 11 after 1, 2, 12, 8 number 8 after 9, 1, 7, 17 after 1, 8, 18, 1, 4, 14 after 1, 5, 15. ఆఫ్టర్ నెంబర్స్లో 1 డిజిట్ ఉందా 2 డిజిట్స్ ఉన్నాయో చూసుకో. 1 డిజిట్ కనుక ఉంటే 1 to 10 నెంబర్స్లో రాయాలి. 2 డిజిట్స్ ఉంటే కనుక 11 to 20లో రాయాలి. చూడండి ఒకసారి. 5 after 6, 1, 9, 19 after 2, 0, 20, 1, 1, 11 after 1, 2, 12, 8 after 9, 1, 7, 17 after
1 8 18, 1 4 14 after, 1 5 15. ఇవి ఆఫ్టర్ నెంబర్స్. టుడే మిస్సింగ్ నెంబర్స్ 1 to 10లో నేర్పిస్తాను. ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను కదా ఇవి. వన్ టు 10లో మిస్సింగ్ నెంబర్స్. సియాల 1 to 10 నెంబర్స్ చూడండి నాన్న ఒకసారి. 1 after 2, 2 after 3, 3 after 4, 4 after 5, 5 after ఏం రాయాలమ్మా 6, 6 తర్వాత 7, 7 తర్వాత 8 ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి మనం రాయవసరం. 8 after 9. ఏ నెంబర్స్ అయితే మిస్ అయ్యాయో ఆ నెంబర్స్ని మనం రాయాలి. చూడండి ఒకసారి. మళ్ళీ ఇక్కడ 1 after 2, 2 after ఏముంది ఇక్కడ 3, కరెక్ట్గానే ఉంది కదా. 3 after 4, 4 తర్వాత ఏ నెంబర్ మిస్ అయ్యింది 5, 5 after 6 అనేది ఉంది. 6 తర్వాత ఏం రాయాలి మనం 7, 7 after 8, 8 after 9 ఆల్రెడీ ఇక్కడ ఉంది. 9 after 1 0 10. మిస్సింగ్ నెంబర్స్ అంటారు. మిస్సింగ్ నెంబర్స్. ఏ నెంబర్స్ అయితే మిస్ అవుతాయో ఆ నెంబర్స్ మనం 1 to 10లో ఫిల్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ షేప్స్ చూడండి అన్న ఒకసారి. షేప్స్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండాలి కంపల్సరీ. సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్టార్. సెకండ్ సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్టార్. ఓకేనా. నెక్స్ట్ మీకు ఇంగ్లీషు అండ్ మ్యాథ్స్ బుక్స్లో ఏం రాయాలో చూద్దాం. ఓకేనమ్మా. చూడండి ఒకసారి. నెంబర్స్ బుక్లో 1 to 40 నెంబర్స్ 1 లైన్ లీవ్ చేస్తూ 1 to 40 నెంబర్స్లో చూడండి. ఫస్ట్ 1 డాట్ పెట్టి లైన్ లీవ్ చేసి డాట్స్ ఇలా పెట్టండి. 4 డాట్స్. 4 డాట్స్ దగ్గర 1 to 40 నెంబర్స్ రాయాలి. ఫస్ట్ లైన్లో 1 2 3 4 5 6 7 8 9 10. 10 after 11 12 13 14 15 16 17 18 19 20. ఓకేనా. 20 after 21 21 22 22 23 23 24 24 25 25 26 26 27 27 28 28 29 29 30 30. 30 after 31 31 32 32 33 33 34 34 35 35 36 36 37 37 38 38 39 39 40 40. 1 to 40 నెంబర్స్ ఇలా రాయాలి. సేమ్ యాజ్ 1 to 40 నెంబర్స్ హోంవర్క్లో కూడా 1 to 40 నెంబర్స్. అలాగే ఇంగ్లీష్ వర్క్ చూడండి. A to U వరకు 5 డాట్స్. A B C D E F G H I J K L M N O the start O P Q R S T U. టుడే వర్క్ V W. ఏం ప్రాక్టీస్ చేయాలి మీరు? V లెటరు W లెటర్. V లెటర్ చూడండి ఒకసారి. V W V W. లైన్ లీవ్ చేసి డాట్స్. V మిడిల్స్లోనే వస్తాయేమో. మిడిల్ బ్లూ లైన్స్లోనే V W రాయాలి. V W V W V W V W V W. దట్స్ ఇట్. ఓకే. A to U లెటర్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే V W లెటర్ లైన్ లీవ్ చేస్తూ చక్కగా నీట్గా కింద దాకా రాయండి. సేమ్ యాజ్ హోంవర్క్ అమ్మ.
A to U letters and VW homework. Okay, Nana? Thank you.